దిస్ ఇస్ సత్యభారతి. వెల్కమ్ టు పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. ఈరోజు మనం 8th ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన ఈవీఎస్కి సంబంధించి 24 బిట్స్ కంటెంట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. వెంటనే మీరు వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు 120 మీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 2 నిమిషాల సమయాన్ని తీసుకుంది. అయితే దాని వేగం ఎంత అని అడిగారు. ఆప్షన్ చూడండి ఒకసారి ఇక్కడ. ఆప్షన్ 1 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ 2 60 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ 3 1/60 మీటర్ పర్ సెకండ్. సారీ, ఆప్షన్ పడలేదు 4. ఓకే, నో ప్రాబ్లం, ఆన్సర్ దీంట్లోనే ఉంది. అయితే ఇక్కడ మనకి ఒక వస్తువు అనేది ఏంటి, 120 మీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఎంత సమయం పట్టింది? 2 నిమిషాలు పట్టింది. అయితే దాని యొక్క వేగం ఎంత వేగంతో వెళ్ళింది అని అడిగారు. మనకి చూడమ్మా, చిన్నప్పటి నుంచి ఈ వేగము అలాగే సమయము దూరము ఈ మూడింటికి సంబంధించి ఒక ఫార్ములా ఉంటుంది కదా, ఈ మూడింటికి సంబంధం. ఆ ఫార్ములా ఏంటి? డిటిఎస్. చూడండి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కదమ్మా. డి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్గా గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ డి అంటే ఏంటి? డిస్టెన్స్. టీ అంటే టైము. ఎస్ అంటే స్పీడ్. మనకి ఇక్కడ ఏం అడిగారు? దూరం ఇచ్చారు, అలాగే సమయం కూడా ఇచ్చారు. మనకి ఏం అడిగారు? ఇక్కడ వేగం అడిగారు. మరి మనకి వేగం కావాలంటే అంటే స్పీడ్ కావాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి/టీ. ఇక్కడ మనకి దూరం ఎంత ఇచ్చారు? ఇక్కడ చూడండి, 120 మీటర్స్ ఇచ్చారు, ఓకేనా? 120 మీటర్స్ ఇచ్చారు. అలాగే టైం ఎంత ఇచ్చారు? 2 మినిట్స్, 2 నిమిషాలు ఇచ్చారు. ఇక్కడ ప్రమాణాలు అనేవి మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి, మనకి దూరానికి ప్రమాణం సిజిఎస్ ప్రమాణం ఏంటి? సెంటీమీటర్స్. అలాగే ఎంకేఎస్ ప్రమాణం ఏంటి? మీటర్స్. నెక్స్ట్ మనకి సమయానికి వచ్చేసరికి సిజిఎస్ పద్ధతిలో అయినా ఎంకేఎస్ పద్ధతిలో అయినా సమయానికి అది కాలానికి మనకి సమయం లేదా కాలానికి ప్రమాణాలు ఏంటి అని అంటే సెకండ్స్ అమ్మా. సిజిఎస్లో అయినా ఎంకేఎస్లో అయినా రెండింటికి కూడా సెకండ్సే. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? నిమిషాలు ఇచ్చారు. ఆ నిమిషాలని మనం సెకండ్స్లో మార్చుకోవాలి. ఒక నిమిషానికి సెకండ్లు ఎన్ని? 60. అంటే 2 నిమిషాలు. 2 × 60. ఇక్కడ మనకి మీటర్స్ అనేది అలానే ఉంచేస్తాము. దీన్ని మనం ఎంకేఎస్ పద్ధతిలో మార్చుకుంటున్నాం, ఓకేనా? ఇక్కడ మరి నిమిషాలు ఉంచవచ్చు కదా అంటే నిమిషాలు అనేవి మనకి ఎంకేఎస్ పద్ధతిలో లేవు. ఎంకేఎస్ పద్ధతిలో అయినా కాలానికి ప్రమాణం సెకండ్సే, కాబట్టి దాన్ని సెకండ్స్లో మార్చుకుంటున్నాము. 2 × నిమిషం కదా, నిమిషానికి ఎన్ని సెకండ్లమ్మా? 60 సెకండ్లు. అంటే 120/120. ఇది మీటర్లు, ఇది వచ్చేసి సెకండ్లు. ఈ 120 క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. అంటే 1 మీటర్ పర్ సెకండ్. అయితే మనం ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అని అంటే వస్తువు 1 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. ఏ ఆప్షన్లో ఉంది? ఇగో ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ వన్ చూడండి. ఇక్కడ ఒక సంకేతం ఇచ్చారు, సింబల్ ఉంది, కనిపించడం లేదేమో. ఇలా ఒక పెద్ద గీత, ఆ తర్వాత చిన్న గీత, దీన్ని కనెక్ట్ చేస్తూ మళ్ళీ పెద్ద గీత, ఇంకొక చిన్న గీత, మళ్ళీ దీన్ని కనెక్ట్ చేస్తే ఒక పెద్ద గీత, ఒక చిన్న గీత, అలా ఉంది కదా. దీని యొక్క ఈ సింబల్ యొక్క విద్యుత్ ఉపకరణం ఏంటి అని అడిగారు. ఇక్కడ చూడమ్మా, ఈ పెద్ద గీత ఉంది కదా, ఈ పెద్ద గీత అనేది ప్లస్ సూచిస్తుంది, ఈ చిన్న గీత అనేది మైనస్ సూచిస్తుంది. అయితే ఈ ప్లస్ మైనస్ ఉంది కదా ఇలాగా, అంటే ఒక పెద్ద గీత ఒక చిన్న గీత ఉండేదాన్ని ఏమంటారు అని అంటే విద్యుత్ ఘటము అంటారు. ఇవ్వండి, ఇక్కడ ఆప్షన్ 1 ఉంది కదా, విద్యుత్ ఘటం అంటారు. ఈ విద్యుత్ ఘటంలో ఈ పెద్ద గీత అనేది దేని సూచిస్తుంది అంటే ప్లస్ను సూచిస్తుంది, ఈ చిన్న గీత అనేది మైనస్ని సూచిస్తుంది. అంటే ఇదేమో ధన ధ్రువంగా పనిచేస్తుంది, ఇది వచ్చేసి రుణ ధ్రువంగా పనిచేస్తుంది అనమాట. మరి ఇలాంటి ఈ విద్యుత్ ఘటాల కలయికని మనం ఏమని పిలుస్తామని అంటే బ్యాటరీగా పిలుస్తాం. ఇదిగోండి ఆప్షన్ 3 ఉంది కదా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బ్యాటరీ. అంటే ఒక పెద్ద గీత చిన్న గీత, ఒక ధన గుర్తు రుణ గుర్తు కలిగిన దాన్ని విద్యుత్ ఘటంగా పిలుస్తాము. అలాంటి విద్యుత్ ఘటాల కలయికని అంటే కలపడాన్ని ఏమంటారు అంటే బ్యాటరీగా పిలుస్తాం. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ధ్వని తరంగం గాలిలో ప్రయాణించినప్పుడు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బదిలీ అయ్యే రాశి ఏదని అడిగారు. అంటే ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఆప్షన్ 1 శక్తి, ఆప్షన్ 2 ద్రవ్యరాశి, ఆప్షన్ 3 బలం, ఆప్షన్ 4 ద్రవ్య వేగం. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఏంటంటే శక్తి. ఆప్షన్ 1 శక్తి. ఇక్కడ చూడండి, ధ్వని తరంగం అనేది గాలిలో ప్రయాణించినప్పుడు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి బదిలీ అయ్యే రాశి ఏదని అంటే శక్తి అని అంటారు. అలాగే ఇక్కడ ద్రవ్యరాశి ఉంది కదా, ఈ శక్తికి ప్రమాణాలు ఉన్నాయి కదా. సిజిఎస్ పద్ధతిలో అయితే ప్రమాణాలు ఎర్గ్ అంటారు. అలాగే ఎంకేఎస్ పద్ధతిలో ప్రమాణాలు అయితే
జౌల్ అంటారమ్మా. ఓకేనా, 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁷ ఎర్గ్స్. అలాగే మనకి ఒక ఎర్గ్ కావాలనుకోండి, దాన్ని రివర్స్ చేసేయడమే, 10⁻⁻7 జౌల్స్ శక్తి. అలాగే మనకి ఏంటంటే శక్తి అంటే పని చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని శక్తిగా చెప్తాం. అంటే పని చేయడానికి కావలసిన సామర్థ్య పటిమని శక్తిగా పేర్కొంటారు. అంటే ఇక్కడ ఏంటి, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి అనేది బదిలీ అనేది జరుగుతుంది, శక్తి అనేది ఆ రాశి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ద్రవ్యరాశి ఇచ్చారు కదా. ద్రవ్యరాశి అంటే ఏంటంటే ఒక పదార్థంలో గల స్థిర పరిమాణాన్ని ద్రవ్యరాశిగా చెప్తారు. మరి ద్రవ్యరాశికి సిజిఎస్ పద్ధతిలో ప్రమాణాలు ఏంటి, గ్రామ్స్. ఎంకేఎస్ పద్ధతిలో అయితే కిలోగ్రామ్స్. ఇక్కడ బలం ఉంది కదా, బలం ఏంటంటే ఒక వస్తువుని నెట్టడానికి లేదా లాగడానికి ఉపయోగపడేదాన్ని బలంగా పేర్కొంటారు. అలాగే ఇక్కడ కింద ద్రవ్యవేగం ఇచ్చారు కదా, ద్రవ్యరాశి మరియు వేగం లబ్ధాన్ని ద్రవ్యవేగంగా చెప్తారు. ఇంకొకటి బలానికి ఇంకొకటి ఏంటంటే ద్రవ్యవేగంలో మార్పు రేటుని బలంగా చెప్తారు. అంటే బలం ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యవేగము బై కాలంగా కూడా చెప్తారు. ఓకేనా. మరి ఈ ద్రవ్యరాశికి సిజిఎస్ పద్ధతిలో ప్రమాణాలు చూడండి. ద్రవ్యరాశికి ఈ ద్రవ్యరాశి అనేది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. సిజిఎస్ పద్ధతిలో అయితే గ్రామ్స్ అంటారు. అలాగే ఎంకేఎస్ పద్ధతిలో అయితే దీనికి కేజీ అంటే కిలోగ్రామ్స్. అలాగే బలం ఉంది కదా, బలంకి వచ్చేసి సిజిఎస్ ప్రమాణాలు ఏంటమ్మా, డైన్స్. అలాగే ఎంకేఎస్ పద్ధతిలో బలానికి ప్రమాణాలు ఏంటి అంటే న్యూటన్స్. మరి 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డైన్లన్స్ అంటే 10⁵ డైన్స్. మరి డైన్స్ కావాలంటే 10⁻⁻5 న్యూటన్స్. ఓకేనా. నెక్స్ట్ ద్రవ్యవేగం ఉంది కదా, ద్రవ్యరాశి ఇంటూ వేగము. వేగానికి మనకి ప్రమాణాలు ఏంటి, మీటర్/సెకండ్. మరి ద్రవ్యరాశికి ప్రమాణాలు ఏంటి, ఇక్కడ చూడండి సిజిఎస్ పద్ధతిలో కదా, మరి ద్రవ్యరాశి ఇంటూ వేగము. మరి దీనికి సిజిఎస్ పద్ధతిలో చూడండి, ద్రవ్యరాశికి గ్రామ్ ఉంది కదమ్మా, అంటే గ్రామ్ ఇంటూ ఇది వేగంకి ప్రమాణాలు ఏంటి, సిజిఎస్ పద్ధతిలో మనకి ఎంకేఎస్ పద్ధతిలో అయితే మీటర్/సెకండ్, ఇలా సిజిఎస్ పద్ధతిలో అయితే సెంటీమీటర్/సెకండ్. అలాగే ఎంకేఎస్ పద్ధతిలో ద్రవ్య వేగానికి ప్రమాణాలు ఏంటి, ఇక్కడ గ్రామ్స్ కదా, ఇది కిలోగ్రామ్స్. అంటే ద్రవ్యరాశి ఇంటూ వేగము, ఇది వచ్చేసి మీటర్/సెకండ్. ఓకేనా. అలా ఇది ద్రవ్య వేగానికి ప్రమాణాలు. మరి ఇప్పుడు ధ్వని తరంగం గాల్లో ప్రయాణించినప్పుడు అంటే అది ధ్వని తరంగం అనేది పని జరగడానికి మనకి ఏం అవసరం, శక్తి అవసరం. అంటే పని జరగడానికి కావాల్సిన సామర్థ్యాన్ని శక్తిగా చెప్తారు. ఓకేనా. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బదిలీ అయ్యే రాశి ఏదైనా అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, శక్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కొన్ని ప్రకటనలు ఇచ్చారు, అవి చూడండి. ప్రకటన ఏం చెప్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఉత్తమ మంటలను ఆర్పే పదార్థం. దానికి కారణం ఏంటి ఇచ్చారు, కార్బన్ డైఆక్సైడ్ ఇంధనానికి ఆక్సిజన్కు మధ్య అడ్డుపడుతుంది. అయితే మనకి ఇందులో కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, అవి ఆప్షన్స్ ఇచ్చారు కదా, అందులో ఏది కరెక్ట్ అని అడిగారు. చూడండి, ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఆర్ అనేది ఏకు సరైన వివరణ అన్నారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో ఏమి ఇచ్చారు, ఏ మరియు ఆర్ రెండు సరైనవే కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు అని అన్నారు. ఆప్షన్ 3లో ఏ సరైనది కానీ ఆర్ సరికాదు. ఆప్షన్ 4లో ఏ సరికాదు కానీ ఆర్ సరైనది అని అన్నారు. ఇక్కడ మనకి చూడమ్మా ప్రకటన ఏ ఉంది కదా, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉత్తమ మంటలను ఆర్పే పదార్థం. మనం చాలా ఫ్యాక్టరీస్లో చూస్తాము, ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు అవైలబుల్గా ఏం ఉంచుకోవాలని అంటే కార్బన్ డైఆక్సైడ్ టిన్స్ ఉంటాయి కదా, ఆ కార్బన్ డైఆక్సైడ్ని అవైలబుల్గా ఉంచుకోవాలి. ఇది మంటలను ఆర్పే ఉత్తమ పదార్థమే. మనం ప్రయోగం చేసేటప్పుడు కూడా చూడండి, ఆ పరీక్షణాల నుంచి వాయువు పైకి వస్తూ అది టప్పుమని ధ్వని చేస్తే అది కార్బన్ డైఆక్సైడ్ అని చెప్తారు కదా. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ధ్వని చేయడం కాదు, మంటలను ఆర్పేస్తుంది అనమాట. ఓకేనా. మంటలను ఆర్పే పదార్థం ఏదైనా అంటే కార్బన్ డైఆక్సైడ్ కరెక్టే. అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఇంధనానికి ఆక్సిజన్కు మధ్య అడ్డుపడుతుంది. అంటే మన ఇంధనం మండలానికి అవసరమైంది ఏంటి, ఆక్సిజన్ కావాలి. మరి ఆక్సిజన్ అందకుండా ఇది అడ్డుపడుతుంది కాబట్టి ఇది కూడా కరెక్టే. అంటే ఏ మరియు ఆర్ రెండు సరైనవే. అలాగే ఆర్ అనేది ఏకు సరైన వివరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
మురుగునీటిని శుద్ధి చేయ విధానంలో గుడ్డలు మరియు నాప్కిన్లను తొలగించే పరికరం ఏది అని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 బార్ స్క్రీన్, ఆప్షన్ 2 నీటిని శుభ్రం చేసే యంత్రం, ఆప్షన్ 3 వాయు ప్రసరణ యంత్రం, ఆప్షన్ 4 స్క్రాపర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బార్ స్క్రీన్. ఓకేనా. ఈ బార్ స్క్రీన్ అనేది మురుగునీటిని శుద్ధి చేసే విధానంలో ఆ క్లాత్స్ను ఆ నాప్కిన్స్ అనేది తొలగించేస్తుంది. ఓకేనా, వేరు చేస్తుంది. అలా కింది వాటిలో ఉభయచర జీవిని గుర్తించండి అని అన్నారు. ఉభయచర జీవిని అంటే ఉభయచర జీవి అంటే ఏంటి? నేలపైన అదేవిధంగా నీటిలోనూ కూడా జీవించే జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉభయచర జీవులుగా పేర్కొంటారు. మరి ఇక్కడ ఆప్షన్ చూడండి. తాబేలు, మొసలి, సాలమాండర్, చేప. ఈ 4 కూడా ఉభయచర జీవి ఏది అని అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాలమాండర్. అలాగే కప్ప చూడమ్మా, కప్ప కూడా మనకి ఉభయచర జీవినే. నెక్స్ట్ తాబేలు, మొసలి, చేప ఇవన్నీ కూడా నీటిలో నివసించేవి. ఈ సాలమాండర్ను కప్ప ఏంటంటే నీటిపైన నివసించగలవు, అదేవిధంగా నీటి లోపల నివసించగలవు, భూమిపైన కూడా నివసించగలవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వల్ల ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది. చూడండి, అంటే మనకి సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ ఏది అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 కాల్సిఫెరాల్, ఆప్షన్ 2 టోకోఫెరాల్, ఆప్షన్ 3 రెటినాల్, ఆప్షన్ 4 థయామిన్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే చూడండి, మనకి ఇవి వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్తో ఇచ్చారు. అంటే మనకి విటమిన్స్ తెలియాలి, అదేవిధంగా విటమిన్స్ యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా తెలియాలి. ఇక్కడ చూడండి, మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కాల్సిఫెరాల్. కాల్సిఫెరాల్ అంటే విటమిన్ డి యొక్క రసాయనిక నామం. ఒకసారి చూడండి, విటమిన్స్ గురించి మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి విటమిన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. అందులో ఏంటివి? విటమిన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. అవి 1 నీటిలో కరిగే విటమిన్లు, 2 కొవ్వులో కరిగే విటమిన్లు. అంటే నీటిలో కరిగేవి అలాగే కొవ్వులో కరిగేవి. చూడండి, నెక్స్ట్ మనకేంటంటే ఆహారంలో పోషక పదార్థాలు 5 రకాలుగా లభిస్తాయి కదమ్మా. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు. అందులో ఏంటి? పిండి పదార్థాలు, నెక్స్ట్ ప్రోటీన్లు, కొవ్వులు ఉన్నాయా, వీటిని స్థూల పోషకాలు అంటారు. అలాగే మినరల్స్ ఉన్నాయా, విటమిన్లు, ఖనిజ లవణాలు. మినరల్స్ అంటే ఖనిజ లవణాలు. ఈ ఖనిజ లవణాలు, విటమిన్స్ ఉన్నాయి, వీటినేమో సూక్ష్మ పోషక పదార్థాలుగా చెప్తారు. అందులో ఈ విటమిన్స్ ఉన్నాయి కదా, ఈ విటమిన్స్ మళ్ళీ 2 టైప్గా డివైడ్ చేస్తారు. అంటే నీటిలో కరిగేవి అలాగే కొవ్వులో కరిగేవి. మరి నీటిలో కరిగే విటమిన్స్ ఏంటి, కొవ్వులో కరిగే విటమిన్స్ ఏంటి? నీటిలో కరిగే విటమిన్స్ బి కాంప్లెక్స్ అంటారు. ఓకేనా, అంటే మళ్ళీ ఇందులో కొన్ని విటమిన్స్ ఉన్నాయి, బి కాంప్లెక్స్ అంటారు. అలాగే విటమిన్ సి కూడా నీటిలో కరుగుతుంది. బి కాంప్లెక్స్ విటమిన్స్, సి విటమిన్ అనేవి నీటిలో కరుగుతాయి. అలాగే మరి కొవ్వులో కరిగేవి ఏంటి? ఏ, డి, ఈ, కే. ఇవన్నీ కూడా కొవ్వులో కరుగుతాయి. మరి వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ చూస్తే విటమిన్ సిని ఆస్కార్బిక్ ఆమ్లంగా చెప్తారు. ఆస్కార్బిక్ ఆమ్లము. ఇక్కడ బి కాంప్లెక్స్ ఉంది కదా, అందులో బి కాంప్లెక్స్లో B1 ఉంటుంది. B1ని థయామిన్. వీటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ అమ్మేవి. విటమిన్ B2 అయితే రైబోఫ్లోవిన్. కొందరు రైబోఫ్లేవిన్గా కూడా చదువుతారు. విటమిన్ B3 ఉంది కదా, దీనికి సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అంటే నియాసిన్. B4 లేదు, మళ్ళీ B5. ఇది వచ్చేసి పాంటోథెనిక్ యాసిడ్. నెక్స్ట్ B6 ఉంటుంది, పైరిడాక్సిన్. నెక్స్ట్ B7 ఉంటుంది, బయోటిన్. నెక్స్ట్ B9 ఫోలిక్ ఆమ్లం, ఫోలిక్ యాసిడ్. ఆ తర్వాత B12 సయానోకో బాలమిన్. సయానోకో బాలమిన్.
చూడండి ఇవన్నీ కూడా బి కాంప్లెక్స్ విటమిన్స్. విటమిన్ బి మరియు విటమిన్ సి అనేవి నీటిలో కరుగుతాయి. విటమిన్ సి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే అంటే ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. అలాగే విటమిన్ బి కాంప్లెక్స్ ఉంది కదా, అందులో విటమిన్ బి1 వచ్చేసి థైమన్, బి2 రైబోఫ్లోవిన్, బి3 నియాసిన్, బి5 పాంటోథెనిక్ యాసిడ్ పాంటోథెనిక్ ఆమ్లం, బి6 పైరిడాక్సిన్, బి7 బయోటిన్, బి9 ఫోలిక్ యాసిడ్, బి12 సయానోకో బాలమిన్. ఇవన్నీ కూడా ఏంటి నీటిలో కరుగుతాయి. ఇక్కడ కొవ్వులో కరిగే విటమిన్ ఉంది కదా విటమిన్ ఏ, ఈ కొవ్వులో కరుగుతుంది. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ రసాయనిక శాస్త్రీయ నామం ఏంటి అంటే రెటినాల్. విటమిన్ ఏ రెటినాల్. విటమిన్ డి అయితే కాల్సిఫెరాల్. నెక్స్ట్ విటమిన్ ఈ అయితే టోకోఫెరాల్. విటమిన్ కే ఫిల్లోక్వినోన్ అంటారు. చూడండి కొవ్వులో కరిగేవి ఏంటి ఏ డి ఈ కే. అందులో ఏ అంటే రెటినాలు, డి కాల్సిఫెరాలు, ఈ టోకోఫెరాలు, కే అనేది ఫిల్లోక్వినోన్. ఇందులో మనకి విటమిన్ డి ఉంది కదా, విటమిన్ డి అనేది నెక్స్ట్ కార్డ్ లివర్ చేప అంటారు కదా, ఆ కార్డ్ చేప అంటారు కదా, దాని యొక్క లివర్ నుంచి కూడా మనకి డి అనేది లభిస్తుంది. పాలు గుడ్ల నుంచి కూడా విటమిన్ డి లభిస్తుంది. వాటితో పాటుగా మనకి సూర్యరశ్మిలో కూడా విటమిన్ డి అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇది విటమిన్ డి కాల్సిఫెరాల్. అంటే సూర్యరశ్మి తగినంత లభించకపోతే మనకి ఏంటి లోపం వస్తుంది, కాల్సిఫెరాల్ అంటే విటమిన్ డి లోపం అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవ్వండి మరి ఇక్కడ దీనికి తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వల్ల విటమిన్ లోపం ఏది ఏర్పడుతుంది అని అంటే కాల్సిఫెరాల్ చెప్పాం కదా, ఇదే విటమిన్ డి. అంటే 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కుడి కర్ణిక మరియు కుడి జఠరికల మధ్య గల కవాటం ఉంటుంది కదా, దానికి ఏమని పేరు అని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 త్రిపత్ర కవాటం, ఆప్షన్ 2 ద్విపత్ర కవాటం, ఆప్షన్ 3 పుపుస కవాటం, ఆప్షన్ 4 దైహిక కవాటం. ఇక్కడ మనకి కుడి కర్ణిక మరియు కుడి జఠరికల మధ్య గల కవాటాలు. మనకి మొత్తం గుండెలో ఎన్ని గదులు ఉంటాయి, 4 గదులు ఉంటాయి. పైన ఉండే గదులను ఏమంటారు, కర్ణికలు అంటారు. కింద ఉండే గదులను ఏమంటారు, జఠరికలు అంటారు. అలాగే కుడి కర్ణిక మరియు కుడి జఠరిక అనేది ఒక కవాటంచే వేరు చేయబడి ఉంటుంది. మరి ఈ కుడి కర్ణిక కుడి జఠరికల మధ్య గల కవాటం ఏమని అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, త్రిపత్ర కవాటం. అలాగే ఎడమ కర్ణిక ఎడమ జఠరిక ఉంటుంది కదా, ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరిక మధ్య గల కవాటానికి ఏం పేరెంట్స్ అంటే ద్విపత్ర కవాటం. లెఫ్ట్ సైడ్ అయితే ద్విపత్ర, రైట్ సైడ్ అయితే త్రిపత్ర. ఓకేనా. ఇక్కడ చూడండి జస్ట్ మామూలుగా గుండె బొమ్మ అంత వేయడం రాదు, 4 గదులు అనుకోండి. ఇవి ఈ పైన ఉండే వాటిని కర్ణికలు అంటారు, కింద ఉండే వాటిని జఠరికలు అంటారు. ఇటువైపు కుడి కర్ణిక, ఇటువైపు కుడి జఠరిక, ఇటువైపు ఎడమ కర్ణిక, ఇటువైపు ఎడమ జఠరిక. మరి కుడి కర్ణిక కుడి జఠరిక మధ్య గల కవాటం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు అంటే త్రిపత్ర కవాటం. మరి ఇది ఎడమ కర్ణిక ఎడమ జఠరిక. మరి దీనికి ఏమని పేరు అంటే ద్విపత్ర కవాటం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవుల్లో గ్రాఫియన్ పుట్టికల అభివృద్ధి మరియు పాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్ ఏంటి అని అడిగారు. ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 గొనాడోట్రోఫిన్, అలాగే ఆప్షన్ 2 ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఆప్షన్ 3 ఈస్ట్రోజన్, ఆప్షన్ 4 లూటినైజింగ్ హార్మోన్. ఇక్కడ గొనాడోట్రోఫిన్, ఫాలికల్ ఎఫ్ఎస్హెచ్ అంటారు కదా, ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, నెక్స్ట్ లూటినైజింగ్ హార్మోన్, ఇవేంటంటే మనకి పీయూష గ్రంథి ఉంటుంది కదా, ఆ పీయూష గ్రంథి నియంత్రణలో ఉంటాయి, పీయూష గ్రంథి విడుదల చేస్తుంది. అందులో మనకి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీనివల్ల ఏంటంటే చూడండి మానవుల్లో గ్రాఫియన్ పుటికల అభివృద్ధికి, అలాగే స్త్రీలలో అంటే పాల ఉత్పత్తికి, అంటే బేబీస్ పుట్టిన తర్వాత పాలిస్తారు కదా తల్లి, ఆ పాల ఉత్పత్తికి అనేది మనకి ఏ హార్మోన్ ఉపయోగపడుతుందని అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మార్బుల్ క్యాన్సర్కు ప్రధాన కారణం ఏంటి అని అడిగారు. ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 హరితగృహ ప్రభావం, ఆప్షన్ 2 ఆమ్ల వర్షం, ఆప్షన్ 3 గ్లోబల్ వార్మింగ్, ఆప్షన్ 4 ఓజోన్ క్షీణత. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మార్బుల్ క్యాన్సర్ చూడండి, ఇప్పుడు మనకి పాలరాతి కట్టడం
తాజ్మహల్ ఉంది కదా, ఆ తాజ్మహల్ అనేది వాతావరణ కాలుష్యం వలన ఆ పసుపు రంగు అనేది వచ్చేసి క్యాన్సర్ గురైంది. దాన్నే మార్బుల్ క్యాన్సర్గా పిలవడం జరుగుతుంది. మరి ఈ మార్బుల్ క్యాన్సర్కి కారణం ఏంటి అంటే ఆమ్ల వర్షాలు కురవడం అనమాట. మరి ఈ ఆమ్ల వర్షాలు కురవడానికి కారణం అంటే వాతావరణంలో ఉండే వాయువులు ఏంటి అంటే SO2 మరియు NO2 వీటి వల్ల ఏంటంటే మనకి ఆమ్ల వర్షాలు అనేవి కురిస్తే అవి కురవడం వల్ల తాజ్మహల్ పైన కురవడం వల్ల తాజ్మహల్ అనేది ఎల్లో కలర్లోనికి మారిపోతుందంట. అలా ఎల్లో కలర్లో మారిపోవడాన్ని ఏమంటారు? మార్బుల్ క్యాన్సర్గా చెప్తారు. మరి ఆ మార్బుల్ క్యాన్సర్కి కారణం ఏంటి అంటే ఆమ్ల వర్షం. మరి ఈ ఆమ్ల వర్షానికి కారణమైన వాయువులు ఏవి అంటే SO2, NO2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చీమలు ఒకదానితో మరొకటి తమ భావాలు వ్యక్తపరచడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి భావ వ్యక్తీకరణ ఉంటుంది కదమ్మా. అలాగే ఈ చీమలు అనేవి తమ భావాలను వ్యక్తపరచడానికి ఏం ఉపయోగిస్తాయని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 కాళ్ళు మరియు తల, ఆప్షన్ 2 కాళ్ళు మరియు ఉదరం, ఆప్షన్ 3 తల మరియు ఉదరం, ఆప్షన్ 4 తల మరియు కళ్ళు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే కాళ్ళు మరియు తల. చూడండి, మనకి ఆ చీమలు అలా బారులు తీరి వెళ్తాయి కదా, వెళ్ళేటప్పుడు ఒకదానికొకటి అలా తల గుద్దుకుంటుంది కదా, ఆ కాళ్ళున్న ఆ తల ద్వారా అంటే వాటిని ఉపయోగించేసి ఈ చీమలు అనేవి తమ యొక్క భావ వ్యక్తీకరణని చెప్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, కుమ్మరి కుండను తయారు చేయు సరైన విధాన క్రమం అని అడిగారు. అంటే కుమ్మరి వాడు కుండను చేయడానికి ఏ స్టెప్స్ తీసుకుంటాడు అని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 మట్టిని కుండ రూపంలో మలచడం, ఆప్షన్ 2 మట్టిని నీటితో తడిపి పిసికి మెత్తగా చేయడం, ఆప్షన్ 3 ఎండిన కుండలను కొలిమిలో కాల్చడం, ఆప్షన్ 4 అంటే ఈ స్టేట్మెంట్స్ ఇచ్చే 4, ఇందులో ఏ ప్రాసెస్ తర్వాత ఏది వస్తుందని చెప్పేసి అడిగారు. ఆప్షన్ 4 కుండలను నీడలో ఆరబెట్టడం. ఫస్ట్ మనకి కుండ చేయాలంటే ఏం తీసుకురావాలి? మట్టిని తీసుకురావాలి. ఆ మట్టిని తీసుకొచ్చిన తర్వాత దాన్ని వాటర్తో తడిపి పిసికి మెత్తగా చేయాలి కదా. ఎక్కడ ఉంది? ఇది 2లో ఉంది. ఇక్కడ అన్ని చూడకుండా ఈ 2 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. కాబట్టి వెంటనే ఆప్షన్ 1 టిక్ పెట్టవచ్చు. మళ్ళీ ఇంకొకసారి మీరు సరి చూసుకోవాలి. ఇక్కడ ఏంటి? ఫస్ట్ మట్టిని నీటితో తడిపి పిసికి మెత్తగా చేయాలి. ఆ తర్వాత ఏంటి? ఆ మట్టిని పిసికిన తర్వాత దాన్ని కుండ రూపంలో మలచాలి. ఆ తర్వాత మలిచిన తర్వాత ఆ కుండల్ని నీళ్ళలో ఆరబెట్టాలమ్మా. కుండని చేసేసి వెంటనే డైరెక్ట్గా కాల్చకూడదు. కొద్దిసేపు కుండల్ని ఆ నీళ్ళలో ఆరబెట్టాలి. నీళ్ళలో ఆరబెట్టిన తర్వాత ఆ కుండలనేమో ఆవం అని కూడా అంటారు. ఆవం లేదా కొలిమిలో కాల్చాలన్నమాట. అంటే ఫస్ట్ 2, 1, 4, 3 అంటే ఇది ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రం. అంతకు ముందు కూడా మనకి ఒక సెషన్లో మనకి 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో. ఆ 26 డిస్ట్రిక్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్ అడిగారు. మరి ఇక్కడ ఈ రోజు సెషన్లో ఏం అడిగారు? అన్నమయ్య జిల్లా యొక్క ప్రధాన కేంద్రం అని అడిగారు. ఇక్కడ ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 మదనపల్లి, ఆప్షన్ 2 రాయచోటి, ఆప్షన్ 3 పుట్టపర్తి, ఆప్షన్ 4 రాజంపేట. మరి ఈ అన్నమయ్య జిల్లాకి హెడ్ క్వార్టర్ ఏంటి అంటే ఆప్షన్ 1, 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రాయచోటి. అలాగే ఇంకొకసారి మనం 26 డిస్ట్రిక్ట్స్ని ఇంకొకసారి మనం రీక్యాప్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, నేమ్స్ రాస్తాను చూడండి. ఎన్టీఆర్ ఉంది కదా, ఈ ఎన్టీఆర్ జిల్లాకి మరి హెడ్ క్వార్టర్ ఏంటి అంటే విజయవాడ. అలాగే నంద్యాల ఉంది కదా, నంద్యాలకి నంద్యాలనే. నెక్స్ట్ పల్నాడు ఉంది కదా, ఈ పల్నాడుకి నరసరావుపేట. నెక్స్ట్ పార్వతీపురం మన్యం ఉంది కదా, ఈ పార్వతీపురంకి పార్వతీపురంనే. అన్నిటికీ చేంజ్ అవ్వవు, కొన్నింటికి మాత్రమే చేంజ్ అవుతాయి. అలాగే ప్రకాశం ఉంది కదా, ప్రకాశంకి వచ్చేసి ఒంగోలు. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఉంది కదా, దీనికి నెల్లూరునే. అలాగే శ్రీ సత్యసాయి ఉంది కదా, దీనికి హెడ్ క్వార్టర్ ఏంటి అంటే పుట్టపర్తి. నెక్స్ట్ శ్రీకాకుళం ఉంది కదా, శ్రీకాకుళంకి శ్రీకాకుళంనే, SKLM అంటే శ్రీకాకుళం. తిరుపతికి తిరుపతినే. అండ్ విశాఖపట్నం ఉంది కదా, విశాఖపట్నం కూడా సేమ్ విశాఖపట్నంనే. అలాగే విజయనగరం ఉంది కదా, విజయనగరం యొక్క హెడ్ క్వార్టర్ కూడా విజయనగరమే. VSP అంటే విశాఖపట్నం, SKLM అంటే శ్రీకాకుళం, VZM అంటే విజయనగరం. జస్ట్
షార్ట్ కట్లో రాస్తున్నాను. అలాగే వెస్ట్ గోదావరి ఉంది కదా, వెస్ట్ గోదావరికి వచ్చేసి భీమవరం, పశ్చిమ గోదావరి అయితే భీమవరం. అలాగే వైఎస్ఆర్ కడప ఉంది కదా, కడపకి కడపనే హెడ్ క్వార్టర్. నెక్స్ట్ రిమైనింగ్ నెక్స్ట్ స్లైడ్లో ఉన్నాయి, నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇక్కడ ఇంకొకసారి చూడండి, ఎన్టీఆర్కి విజయవాడ, అలాగే నంద్యాలకి నంద్యాలనే, పల్నాడుకి అయితే నరసరావుపేట, అలాగే పార్వతీపురం మన్యంకి అయితే పార్వతీపురం, నెక్స్ట్ ప్రకాశంకి ఒంగోలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుకి అయితే నెల్లూరు హెడ్ క్వార్టర్ ఉంది. అలాగే సత్యసాయికి అయితే పుట్టపర్తి, శ్రీకాకుళంకి శ్రీకాకుళమే, తిరుపతికి తిరుపతిని, విశాఖపట్నం ఏం చేంజ్ అవ్వలేదు, విజయనగరంకి విజయనగరం, వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరికి వచ్చేసి భీమవరం. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప ఉంది కదా, వైఎస్ఆర్ కడపకి వచ్చేసి కడప. నెక్స్ట్ స్లైడ్లో రిమైనింగ్ చూద్దాం. ఇవి 13 అయ్యాయి కదా. ఇక్కడ చూడండి 14th అల్లూరి సీతారామరాజు ఉంది కదా, అల్లూరి సీతారామరాజుకి వచ్చేసి పాడేరు హెడ్ క్వార్టర్. నెక్స్ట్ అనకాపల్లి ఉంది కదా, అనకాపల్లికి అనకాపల్లినే ఏకేపీ, అనకాపల్లి. ఇక్కడ అనంతపురం ఉంది కదా, అనంతపురం కూడా అనంతపురమే హెడ్ క్వార్టర్ ఉంది. నెక్స్ట్ అన్నమయ్య ఉంది కదా, ఇదే మనకి ఇప్పుడు అడిగారు కదా, అన్నమయ్యకి వచ్చేసి రాయచోటి. అలాగే బాపట్లకి సేమ్ బాపట్లనే. నెక్స్ట్ చిత్తూరుకి వచ్చేసి చిత్తూరు, దీనికి కూడా ఏం చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఉంది కదా, అంబేద్కర్కి అయితే అమలాపురం. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి ఉంది కదా, దానికి వచ్చేసి రాజమండ్రి. అంతకుముందు కాకినాడ ఉండేది, ఇప్పుడు కాకినాడ కూడా డిస్టిక్ అయిపోయింది కాబట్టి రాజమండ్రి. ఏలూరుకి ఏలూరునే ఉంది. అలాగే గుంటూరుకి గుంటూరే, కాకినాడకి కాకినాడ, కృష్ణాకి మచిలీపట్నం, కర్నూలుకి కర్నూలు. చూడండి రిమైనింగ్ 14 నుంచి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా. అల్లూరి సీతారామరాజుకి అయితే పాడేరు, అనకాపల్లికి అనకాపల్లి, అనంతపురంకి అనంతపురం. నెక్స్ట్ అన్నమయ్యకి అయితే రాయచోటి, బాపట్ల అయితే బాపట్లనే ఉంది, చిత్తూరుకి అయితే చిత్తూరు. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అయితే అమలాపురం, ఈస్ట్ గోదావరి అయితే రాజమండ్రి, ఏలూరుకి అయితే ఏలూరు, గుంటూరుకి గుంటూరు, కాకినాడకి కాకినాడనే. అలాగే కృష్ణాకు వచ్చేసి మచిలీపట్నం, కర్నూలుకి అయితే కర్నూలు. ఇవి 26 జిల్లాలు, వాటి యొక్క ప్రధాన కేంద్రాలు హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మహాజనపదాల కాలం నాటి గణరాజ్యాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అని అడిగారు. ఇక్కడ ఏమడిగారు? సరైన అంశాలు అడిగారు. ఈ అంశాలు దేని గురించి సరైన అంశాలు అడిగారు? మహాజనపదాల కాలం నాటి గణరాజ్యాలకు సంబంధించి. గణ అంటే సమానమైన హోదా అని అర్థమమ్మ, ఓకేనా? ఇక్కడ మహాజనపదాల కాలం నాటి గణరాజ్యాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అని అడిగారు. ఇక్కడ చూడండి, ఏలో ఏమిచ్చారు? గణరాజ్యాల్లో ఒక పరిపాలకులకు బదులు పరిపాలకుల బృందం ఉండేది. అంటే గణ అంటే సమానమైన హోదా కలిగింది కదా, అంటే వాళ్ళేమో గుంపులుగా సమూహాలుగా బృందాలుగా ఏర్పడి ఆ పరిపాలన చేసేవాళ్ళు, అంటే పరిపాలకుల బృందం ఉండేది. ఇది కూడా కరెక్టే. అలాగే ప్రతి పరిపాలకుడు కూడా తమను తాము రాజు అని పిలుచుకునేవారు, అంటే ప్రతి పరిపాలకుడు కూడా తమను తాము రాజా అని పిలుచుకునేవారు, అంటే ఇది కూడా కరెక్టే. అలాగే పరిపాలకులు అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాలు చర్చలు జరిగిన తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు, అంటే పరిపాలక బృందంగా ఏర్పడేవారు కదా, ఆ బృందాలన్నీ కూడా కలిపి నిర్ణయాలు తీసుకునేవారు. ఇది కూడా కరెక్టే. ఇక్కడ మహిళలు, బానిసలు, సేవకులు ఈ సమావేశాల్లో పాల్గొనేవారు. ఇక్కడ ఏంటంటే ఈ మహిళలు, బానిసలు, సేవకులు ఉన్నారు కదా, ఇక్కడ పైన చూడండి సిలో వీళ్ళేంటి అందరూ సమావేశమై కదా, ఈ సమావేశానికి ఎలాంటి అర్హత కూడా లేదు. ఎవరికి? స్త్రీలకు కానీ, బానిసలకు కానీ, సేవకులకు కానీ ఈ అంటే సమావేశాల్లో పాల్గొనే అర్హత అనేది వాళ్ళకి లేదు. అంటే ఇక్కడ ఏంటి? డి అనేది రాంగ్. మనకు కరెక్ట్ ఏంటేంటి ఉన్నాయి? ఏ, బి, సి, ఈ 3 కూడా కరెక్టే. ఏబిసి ఎందులో ఉన్నాయి? ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 BCD కాదు, ఆప్షన్ 2 ABC ఉంది. ఇగోండి, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? మరి ఇక్కడ మనకి దీనికి మహాజనపదాల కాలం నాటి గణరాజ్యాలకు సంబంధించి సరైన అంశాలు అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే ఆప్షన్ 2లో ఉన్నాయి. ABC కరెక్ట్ ఆన్సర్, ఓకేనా?
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వానిలో స్మారకాలకు సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. స్మారకాలు అంటే నిర్మాణాలు అనమాట. ఓకేనా, అలాంటి కానిది ఏదైనా అడిగారు. భిన్నంగా ఉన్నదాన్ని అని అడిగారు. భిన్నంగా డిఫరెంట్గా ఉండేది. ఆప్షన్ 1 కోటలు, ఆప్షన్ 2 దేవాలయాలు, ఆప్షన్ 3 ప్రాంతాలు, ఆప్షన్ 4 ఆభరణాలు. ఇక్కడ డిఫరెంట్గా ఉండేది ఏది అని అంటే ఆభరణాలు. చూడండి, ఆభరణాలు అనేది డిఫరెంట్గా ఉంటుంది. కోటలు, దేవాలయాలు, ఆ ప్రాంతాల వల్ల మనకి స్మారక ప్రదేశాలుగా చెప్తారు. ఆభరణాలు అనేది కాదు. డిఫరెంట్గా ఉండేది ఏది అని అంటే ఆభరణాలు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బాలల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2016 ప్రకారము బాలల హక్కులు ఇన్ని కీలక ప్రాధాన్య రంగాల కింద వర్గీకరించబడ్డాయి. అంటే జాతీయ కార్యాచరణ ప్రణాళిక అనేది ఎప్పుడు చేయబడింది? 2016లో చేయబడింది. అప్పుడు చేసినప్పుడు ఈ బాలలకి ఎన్ని రంగాల కింద హక్కులు అనేవి వర్గీకరించబడ్డాయి అంటే ఆప్షన్ చూడండి ఒకసారి. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4లో 5. మరి బాలలకి ఎన్ని రకాల హక్కులు ఉన్నాయని అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ పిల్లలకి ఎన్ని రకాల హక్కులు ఉన్నాయి? 4 రకాల హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు ఒకసారి ఏంటో చూడమ్మా. ఫస్ట్ ఏంటి? మనుగడ సాగించే హక్కు, అలాగే ఆరోగ్యము, పౌష్టికాహారము, వీటిని పొందే హక్కు పిల్లలకు ఉంది. అలాగే విద్య, అభివృద్ధి. ప్రతి ఒక్క పిల్లవాడు విద్యను అభ్యసించాలి, అభివృద్ధిని సాధించాలి. విద్య, అభివృద్ధి. అలాగే రక్షణ. ఆప్షన్ అదే 3వ హక్కు ఏంటి? రక్షణ. 4వది వచ్చేసి భాగస్వామ్యం. అంటే రక్షణ పొందడం ప్రతి ఒక్క పిల్లవాడి హక్కు. అలాగే భాగస్వామ్యం. మన ఇంట్లో ఏవైనా డిస్కషన్స్ పెట్టేటప్పుడు పిల్లలకు కూడా చెప్పాలంట. నువ్వు పిల్లవాడివి, నీకేం తెలియదు, పోయి పక్కెళ్ళి ఆడుకో అని అలా అనకూడదు. పిల్లలకు కూడా భాగస్వామ్యం అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నామో కొంచెం ఇంపార్టెంట్ అనేవి పిల్లలకి చెప్పాలంటే అది కూడా ఒక హక్కుగా ప్రభుత్వం అనేది గుర్తించింది. ఎప్పుడు? 2016 జాతీయ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం. పిల్లలకు ఎన్ని హక్కులు ఉన్నాయి? బాలలకు ఎన్ని హక్కులు ఉన్నాయి? మొత్తం 4 ఉన్నాయి. ఏంటేంటివి? మనుగడ సాగించే హక్కు, ఆరోగ్యం పొందే హక్కు, పౌష్టికాహారం పొందే హక్కు. అలా 2వది ఏంటి? విద్య, అభివృద్ధి. అలాగే 3వది ఏంటి? రక్షణ పొందే హక్కు. 4వది వచ్చేసి భాగస్వామ్యపు హక్కు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద్వీపకల్ప పీఠ భూమిలో జన్మించి గంగా నదిలో కలిసే ఉపనదిని గుర్తించండి అని అడిగారు. ఇక్కడ ఏంటమ్మా? ద్వీపకల్ప పీఠ భూమి. ద్వీపకల్ప పీఠ భూమి అంటే ఏంటి? 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్ప పీఠ భూమి అంటారు. అయితే మన భారతదేశంలో నదీ వ్యవస్థ అనేది ఎన్ని రకాలుగా ఉంది? 2 రకాలుగా ఉంది. అది హిమాలయ నదీ వ్యవస్థ, ద్వీపకల్ప నదీ వ్యవస్థ. మరి హిమాలయ నదీ వ్యవస్థ అంటే ఏంటంటే హిమాలయలో నదులు పుట్టి ప్రవహించడం అంట. గంగా, సింధు, బ్రహ్మపుత్ర ఈ 3 కూడా ఏంటి? హిమాలయాల్లో జన్మిస్తాయి. అలాగే ద్వీపకల్ప ప్రాంతంలో ఇక్కడ చూడమ్మా, ఒకసారి ఇండియా వేస్తాను. ఇది ఉంది కదా, ఇదంతా వచ్చేసి పైన ఇదంతా ఉత్తర భారతదేశంలో ఇదంతా ఉండేదంతా ఇది గంగా సింధు మైదానం. ఓకేనా, ఇదంతా గంగా సింధు మైదానం. ఇక్కడి నుంచి ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమిలో నదులు జన్మించి ఈ తూర్పున బంగాళాఖాతంలో కొన్ని నదులు కలిసిపోతాయి. ఇక్కడ ద్వీపకల్ప నదులు చూడండి, నర్మదా, తపతి నదులు ఉంటాయి కదా. ఈ నర్మదా, తపతి మాత్రం ఏంటి? ఇక్కడ పశ్చిమగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసిపోతాయి. ఇవి కాకుండా రిమైనింగ్ నదులన్నీ కూడా తూర్పుగా, ద్వీపకల్ప నదులన్నీ కూడా తూర్పుగా ప్రవహించి ఇటువైపు బంగాళాఖాతంలో కలిసిపోతాయి. మరి ఇక్కడ ద్వీపకల్ప నది అనేది గంగా నదిలో కలిసే ఉపనదిని గుర్తించండి అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ ఏంటి ఇచ్చారు? గండక్ ఇచ్చారు, శారద ఇచ్చారు, చంబల్ ఇచ్చారు, రామ్గంగా ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ గంగా నదిలో కలిసే ఉపనది అని అన్నారు కదా. ఇక్కడ గండక్, చంబల్, రామ్గంగా ఇవన్నీ కూడా గంగా నది యొక్క ఉపనదులే, గంగా నదిలోనే కలుస్తాయి. ఈ శారద అనేది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రవహించి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఓకేనా, సో ఈ శారద కాదు. ఇక్కడ గండక్ను, రామ్గంగా ఉన్నాయి కదా, ఇవి గంగా నదిలో కలిసినప్పటికీ కూడా ఏంటంటే అవి ద్వీపకల్ప నదులు కాదు, ఉత్తర భారతదేశంలో జన్మించాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? చంబల్ ఉంది కదా, ఈ చంబలు, బెట్వా, కెన్ ఈ నదులన్నీ కూడా ఎక్కడ? ద్వీపకల్ప పీఠ భూమిలో జన్మించాయి. ఇక్కడ చూడండి, గండక్, కోసి, చంబల్ 3 కూడా గంగా నదిలోనే కలుస్తాయి. కానీ ఇక్కడ చంబల్ అనేది మరి ఎక్కడ పుట్టింది? ద్వీపకల్ప పీఠ భూమి మాత్రం పుట్టింది. చంబల్తో పాటు బెట్వా, కెన్.
బెట్వా కెన్ ఇవనేవి ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టాయి. ఓకేనా, ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టి గంగా నదిలో కలిసిపోతుంది. ఓకేనా, అయితే మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, చంబల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భీమిలి, దీన్నే భీముని పట్టణంగా కూడా చెప్తారు. పురపాలక సంఘం ఏర్పాటైన సంవత్సరం ఏదని అడిగారు. అంటే ఒక పురపాలక సంఘంగా భీమిలి ఏ సంవత్సరంలో ఏర్పాటైందని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 1841, ఆప్షన్ 2 1851, ఆప్షన్ 3 1871, ఆప్షన్ 4 1861. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1861. అంటే ఈ భీమిలి అనేది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో, అంటే ఇది పురాతనమైన పురపాలక సంఘమే కానీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన మొట్టమొదటి పురపాలక సంఘం ఏది అని అంటే భీమిలి 1861లో ఏపీలో ఏర్పడిన మొదటి పురపాలక సంఘం. మరి అలా కాకుండా భారతదేశంలో ఏర్పడిన మొదటి పురపాలక సంఘం ఏది అని అంటే మద్రాస్. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1688లో ఏర్పడింది. ఇది ఎక్కడ అంటే భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి పురపాలక సంఘం ఏది అంటే మున్సిపాలిటీ ఏది అంటే మద్రాస్ మున్సిపాలిటీ 1688లో ఏర్పడింది భారతదేశంలో. అలా కాకుండా మన ఏపీలో అని అడిగితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏర్పడిన పురపాలక సంఘం మున్సిపాలిటీ ఏది అంటే భీమిలి లేదా భీమునిపట్నం. ఇది ఎప్పుడు ఏర్పడింది 1861లో ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏం అడిగారు, చెరువుల్లోనూ కాలువల్లోనూ ప్రత్యేకంగా చేపలను పెంచడాన్ని ఇలా పిలుస్తారని అడిగారు. అంటే పెంపకం అనమాట. ఆ చేపల పెంపకాన్ని ఏమంటారని అంటే ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 పిసికల్చర్, ఆప్షన్ 2 సెరికల్చర్, ఆప్షన్ 3 హార్టికల్చర్, ఆప్షన్ 4 విటికల్చర్ అంటారు. చేపల పెంపకాన్ని ఏ పేరుతో పిలుస్తారని అంటే పిసికల్చర్ పేరుతో పిలుస్తారు. చేపల పెంపకం అయితే పిసికల్చర్. అలా కాకుండా చేపల యొక్క అధ్యయనం, స్టడీ ఆఫ్ ఫిషెస్ అంటారు కదా, దాన్ని ఏమంటే ఇక్తియాలజీ అంటారు. అది అధ్యయనం. ఇది పెంపకం అయితే పిసికల్చర్. ఇక్కడ సెరికల్చర్ ఉంది కదా, సెరికల్చర్ అయితే పట్టు పురుగులు, పిసికల్చర్ ఏంటి ఈ చేపల పెంపకం. ఈ సెరికల్చర్ ఉంది కదా, సెరికల్చర్ వచ్చేసి పట్టు పురుగుల పెంపకం. నెక్స్ట్ హార్టికల్చర్ ఉంది కదా, ఈ కూరగాయలు ఉంటాయి కదా, కూరగాయల పెంపకం. కూరగాయలు పండ్ల తోటల పెంపకం. నెక్స్ట్ విటికల్చర్ ఉంది కదా, ద్రాక్ష సాగు అనమాట. ఈ ద్రాక్ష తోటలు పెంచడాన్ని విటికల్చర్గా పిలుస్తారు. ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకం. ఓకేనా, ఇక్కడ పిసికల్చర్ అంటే చేపలు, సెరికల్చర్ అంటే పట్టు పురుగులు, హార్టికల్చర్ అంటే కూరగాయల పండ్ల పెంపకం, విటికల్చర్ అంటే ద్రాక్ష సాగు, ద్రాక్ష తోటల పెంపకం. ఓకేనా, మరి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అమ్మా, చెరువుల్లోను కాలువల్లోను చేపలు పెంచడాన్ని ఏమని పిలుస్తారని అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, పిసికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అని పేర్కొన్నది ఎవరు? ఈ మానవాళి అంతటికీ అంతా కూడా ఒకటే మతం ఉంటుంది, ఒకటే దేవుడు ఉంటుంది, ఒకటే కులం ఉంటుంది అని చెప్పేసి ఎవరు ఆ స్టేట్మెంట్ని ఇచ్చారని అడిగారు. ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ఘాసీదాస్, ఆప్షన్ 2 హరిదాస్ ఠాకూర్, ఆప్షన్ 3 నారాయణ గురు, ఆప్షన్ 4 జ్యోతిబా పులే. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నారాయణ గురు. ఈ నారాయణ గురు గారు వచ్చేసి కేరళలో జన్మించారు. కేరళలోని యజవ కులానికి సంబంధించిన వ్యక్తమ్మ. ఇతను ఏం చెప్పారంటే మానవాళికి ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అని చెప్పేసి చెప్పారు. అలాగే ఇక్కడ ఘాసీదాస్ ఉన్నారు కదా, ఘాసీదాస్ వచ్చేసి సత్నామీ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు. హరిదాస్ ఠాకూర్ ఉన్నారు కదా, ఈ చర్మకారులు ఉంటారు కదా, చెప్పులు కుట్టుకునే వాళ్ళ కోసం ఫైట్ చేస్తారు, నిమ్నజాతి కులాల గురించి. అలాగే జ్యోతిబా పులే ఉన్నారు కదా, ఇతను కూడా అణగారిన వర్గాల కోసం ఇతను ఫైట్ చేస్తారు. ఇక యాక్చువల్గా ఇతను వచ్చేసి శూద్ర కులంలో పుడతారు. అంటే ఈ శూద్ర కులంలో తక్కువగా అణగారిన వర్గాలుగా చూడడం వల్ల ఇతను కొంచెం ఫీల్ అయ్యి దాని గురించి పోరాటాలు చేస్తారు. చూడండి, మన భారతదేశాన్ని ఫస్ట్ టైం ఉచిత విద్య కోసం మెమరాండం ఇచ్చిన వ్యక్తి కూడా జ్యోతిబా పులేనే. ఇతను రాసిన బుక్ వచ్చేసి గులాంగిరి. గులాంగిరి అనగా బానిసత్వం అని అర్థం. ఇక్కడ మానవాళిది ఒకటే కులం, ఒకటే మొత్తం, ఒకటే దేవుడు అని ఎవరు చెప్పారంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నారాయణ గురు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కాకతీయుల గురించి అడిగారు. అంటే
కాకతీయులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడిగారు. ఇక్కడ చూడండి మా సరైన వాక్యం ఏది, సరికాని వాక్యం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటి అడిగారు, సరికాని వాక్యం రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు. ఒకసారి చూద్దాం. యుద్ధ సమయాల్లో పేర్ని నృత్యం ప్రదర్శించేవారు. ఓకే, ఇది కూడా కరెక్టే. పేర్ని నృత్యాన్ని మరి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని అంటే చూడమ్మా, కాకతీయ రాజుల్లో గణపతి దేవుని యొక్క బావమరిది జాయప సేన అని ఉంటారు. యాక్చువల్గా అతని సేన అని ఉంటారు, అతని పేరైతే జాయప. అతను రాసిన గ్రంథమే నృత్య రత్నావళి. ఆ గ్రంథం అనే దేని గురించి చెప్తుందని అంటే ఈ పేర్ని నృత్యం గురించి చెప్తుంది. మరి ఈ పేర్ని నృత్యం అంటే ఏంటంటే, ఈ సైనికులు ఉంటారు, సైనికులు అనేవాళ్ళు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళలో ఇన్స్పిరేషన్ కలిగించడానికి వాళ్ళ ముందు ఈ పేర్ని నృత్యాన్ని చేసేవారు. అంటే ఈ పేర్ని నాట్యాన్ని చేసేవారు, డాన్స్ ని. అలాగే అటవీ ఉత్పత్తులపై ఇల్లరి సుంకం విధించేవారు. మరి ఇల్లరి సుంకం అంటే ఏంటంటే పన్ను అనమాట. అంటే చూడండి, కాకతీయుల కాలంలో 18 రకాల పన్నులు విధించారు, అదే పన్నులు వేశారు. అందులో ఈ ఇల్లరి సుంకం ఉంది కదా, ఇల్లరి సుంకం అనేది అటవీ ఉత్పత్తుల పైన కాదు, ఇంటి పైన వేసేది. ఇంటి పన్ను అయితే ఇల్లరి సుంకం. అలా కాకుండా అటవీ ఉత్పత్తుల పైన ఉంది కదా, అటవీ ఉత్పత్తుల పైన వేసే సుంకం పేరేం పేరెంట్స్ అంటే పుల్లరి. అలాగే కాకతీయుల కాలంలో చూడండి, మా దొగరాజు పన్ను ఉంటుంది, ఉపకృతి ఉంటుంది, అప్పనం దర్శనం అనే పన్నులు ఉంటాయి. చూడండి, అప్పనం దర్శనం అంటే అప్పనం అంటే ఉచితంగా చెల్లించే పన్ను. చూడండి, మనకు ఒక్కొక్కసారి వాడుక భాషలో వాడు ఏదైనా అప్పనంగా వస్తే తీసుకుంటారు అని అంటారు కదా, అప్పనంగా అంటే ఉచితంగా చెల్లించేది అనమాట. దర్శనం అంటే రాజుని దర్శించుకోవడానికి చెల్లించే పన్నుని దర్శనంగా చెప్తారు. అలాగే దొగరాజు ఉపకృతి ఉంటాయి కదా, ఆ ప్రిన్సెస్ ఉంటారు, యువరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వెళ్ళాలనుకుంటే వాళ్ళకి కొంత అమౌంట్ కావాలంట, వాళ్ళ కోసం ఆ యువరాజు కోసం చెల్లించే పన్నునే మనకి దొగరాజు లేదా ఉపకృతి పన్నులుగా చెప్తారు. ఇక్కడ అటవీ ఉత్పత్తుల పైన చెల్లించే పన్నుని ఏమంటారు, పుల్లరి పన్ను అంటారు. అలా కాకుండా ఇల్లరి సుంకం ఏది అని అంటే ఇంటి పన్ను అని అంటారు. అలాంటి ఈ పన్నుని ఏ పేరుతో పిలుస్తారని అంటే అరి అని పేరుతో పిలుస్తారు పన్నుని. ఆ పన్ను చెల్లించే వారిని ఏమంటారు, అరిగాపులు అంటారు. ఓకేనా. మరి ఇక్కడ కాకతీయులకు సరిగ్గా ఇక్కడ చూడండి, నీటి వసతి కలిగిన భూమిని వెలిపొలం అంటారు. ఓకే, రాజుకు సంబంధించిన భూమి అయితే రాచపొలం అంటారు. నెక్స్ట్, కొన్ని గ్రామాల సముదాయాన్ని స్థలాన్ని పిలుస్తారు. స్థలాల సముదాయాన్ని నాడులు అంటారు, నాడుల సముదాయాన్ని రాజ్యాలుగా అలా చెప్తారు. ఇది కూడా కరెక్టే. గ్రామాల సమూహాన్ని స్థలాన్ని పేరుతో పిలుస్తారు, ఇది కరెక్టే. నీటి వసతి కలిగిన భూమిని వెళ్ళిపోవడం అంటారు, ఇది కూడా కరెక్టే. అలాగే అటవీ ఉత్పత్తుల పైన వేసేది ఇల్లరి సుంకం కాదు, పుల్లరి సుంకం. ఓకేనా. మరి ఇక్కడ ఆ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ ఇందులో కరెక్ట్. ఇల్లరి సుంకం అనేది కాదు, ఇంటి పన్ను ఇల్లరి సుంకం, అటవీ ఉత్పత్తుల పైన అయితే పుల్లరి సుంకం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పుల్లరి పన్ను అంటారు. జైన మతంలోని పంచవ్రతాలలో లేనిది ఏదైనా అడిగారు. ఇక్కడ చూడండి, మా జైన మతంలోని పంచవ్రతాల్లో లేనిది ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ ఏంటి, సత్యం, అహింస, పరిగ్రహం, అస్థేయం. అయితే ఈ జైన మతంలో మొత్తం ఎంతమంది తీర్థంకరులు ఉంటారు, 24 మంది తీర్థంకరులు ఉంటారు. అందులో ఈ జైన మత అంటే చరిత్ర ప్రకారంగా, పురాణ ప్రకారంగా చెప్పాలంటే ఈ జైన మత స్థాపకుడు వృషభనాథుడిగా చెప్తారు. అలా కాకుండా చరిత్ర ప్రకారంగా చెప్పాలంటే ఆధారాల ప్రకారంగా చెప్పాలని అంటే ఈ జైన మత స్థాపకుడిని పార్శ్వనాథుడిగా చెప్తారు. అంటే 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. మరి ఈ జైన మతాన్ని ఎవరు అభివృద్ధి చేశారని అంటే 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. ఈ పార్శ్వనాథుడు ఉన్నారు కదమ్మా, 23వ తీర్థంకరుడు, అతని యొక్క చిహ్నం వచ్చేసి పాము. ఇతను ఏంటంటే 4 మాత్రమే ప్రవేశపెడతారు, అంటే సత్యము, అహింస, అపరిగ్రహం, అస్థేయం. అలా కాకుండా 5 పంచవ్రతాలు ఉంటాయి కదా, దీన్ని అంటే జైన మతానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఈ స్టేజెస్ అన్ని దాటొస్తేనే అతను తీర్థంకరుడు అవుతారంట. ఓకేనా. అయితే ఈ 5వ దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు, 5వది బ్రహ్మచర్యం ఉంటుంది. 5వ దాన్ని స్టార్ట్ చేసింది అయితే మనకి వర్ధమాన మహావీరుడు. అలా కాకుండా ఈ 4ంటిని స్టార్ట్ చేసింది ఏంటవి, సత్యం, అహింస, పరిగ్రహం, అస్థేయం ఇవి ఉన్నాయి కదా. ఇందులో పరిగ్రహం అనేది కాదు. ఓకేనా. ఎందుకంటే దీని యాక్చువల్ నేమ్ అయితే అపరిగ్రహం. చూడండి, ఇది పరిగ్రహం కాదు, అపరిగ్రహము, సత్యము, అహింస, అపరిగ్రహం, అస్థేయం. ఈ 4ంటిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని ప్రవేశపెట్టారని అంటే పార్శ్వనాథుడు ప్రవేశపెడతారు. దీంతో పాటు బ్రహ్మచర్యాన్ని ఎవరు యాడ్ చేశారంటే వర్ధమాన మహావీరుడు యాడ్ చేశారు. వీటిని పంచవ్రతాలుగా చెప్తారు. మరి సత్యం అంటే ఏంటి, ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని మాట్లాడాలి. అహింస అంటే ఏంటంటే జీవహింస చేయరాదు. నిజానికి జైన మతంలో ముఖ్యమైన అంశం కూడా అదేనమ్మా, జీవహింస చేయరాదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటుంటారు, అందుకే ఆ వ్యవసాయం చేయకూడదు అలాంటివన్నీ కూడా చెప్తారు ఈ జైన మతంలో.
పరిగ్రహం కాదు, ఇది అపరిగ్రహం. అపరిగ్రహం అంటే ఏంటంటే దొంగతనం చేయరాదు. అలాగే అస్థేయం ఉంది కదా, అస్థేయం అంటే అవసరానికి మించి ఆస్తిని కలిగి ఉండరాదు. 5th వన్ వచ్చేసి బ్రహ్మచర్యం అంటే మ్యారేజ్ చేసుకోకుండా ఉండిపోవాలి. ఆ బ్రహ్మచర్యాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే వర్ధమాన మహావీరుడు స్టార్ట్ చేస్తారు. వర్ధమాన మహావీరుని యొక్క చిహ్నం అయితే సింహం ఉంటుంది, పార్శ్వనాథుడు అయితే పాము. ఓకేనా, ఇక్కడ ఈ 4 కానిది ఏదైనా అంటే పరిగ్రహం కాదు, దొంగతనం చేయడం కాదు, అపరిగ్రహం, దొంగతనం చేయరాదు. ఓకేనా, దీని కరెక్ట్ ఆన్సర్ 3rd వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది అని అడిగారు. చూడండి, ప్రాథమిక హక్కుగా గుర్తించింది ఆర్టికల్ అయితే 21A. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఏంటి, 20A లేదా 21A, 22A, 23A అని అడిగారు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 21A. అంతకు ముందు మనకి ఏంటంటే ఈ విద్యకు సంబంధించిన ఆర్టికల్ అనేది 45లో ఉండేది. మరి ఆర్టికల్ 45 ఏం చెప్తుంది, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఉచిత విద్యను అందించాలని చెప్పింది. ఆ తర్వాత ఈ ఆర్టికల్ ఏం చేశారు, 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21Aలో చేర్చారు. 21Aలో చేర్చారు. దీన్ని విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది 21A ఆర్టికల్. అలా కాకుండా మనకి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిన కమిటీ అయితే రామ్మూర్తి కమిటీ, అది 1990లో వేస్తారు కదా. ఆ రామ్మూర్తి కమిటీ ఏం చెప్పింది, మరి ఈ ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అలా కాకుండా ఆర్టికల్ ఏంటి అని అడిగితే 21A. అంతకు ముందు ఇది ఏ ఆర్టికల్లో ఉండేది, 45లో ఉండేది. ఆ 45లో ఉండే ఆర్టికల్ ఏం చేశారు, 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21Aలో చేర్చారు. ఓకేనా, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పర్యాటక ప్రదేశమైన భవానీ ద్వీపం ఈ నగరానికి సమీపంలో ఉంది అని అంటే ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 విజయవాడ, ఆప్షన్ 2 విశాఖపట్నం, ఆప్షన్ 3 కాకినాడ, ఆప్షన్ 4 ఏలూరు. ఈ భవానీ ద్వీపం ఎక్కడ ఉంది అని అంటే ఇగోండి, ఆప్షన్ 1 విజయవాడ సమీపంలో ఉంటుంది ఈ భవానీ ద్వీపం. ఇవి 24 బిట్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అంటే కొంచెం మ్యాటర్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది అని చెప్పేసి ఫాస్ట్గా చెప్పేశాను. టెట్ కదా, టెట్ వరకే చదువుకుందాం, అందుకే టెక్స్ట్ బుక్లో ఉండేలాగా చెప్పాను. మీరు ఈ వీడియోని ఇంకొంతమంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.